వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ గారాల పట్టి షర్మిలారెడ్డి గారు బులుగు బ్యాచ్కి జగన్ రెడ్డికి, జగన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ ముద్దుల బిడ్డ. ఆ జగన్ రెడ్డి షాక్ ఇస్తూ బులుగు చీరలో పేటీఎం గారు మోర్చిపోయేలా జగన్ రెడ్డి కౌంటర్ ఇచ్చింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడారు విందాం. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి, మోదీ గారికి దత్తపుత్రుడిలా మారిపోయాడంట. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన కాలంలో రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండటం, ఆ మంచిగా ఉండి రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చుకోవడం ఏ ముఖ్యమంత్రి అయినా చేసే పని. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశాడు? రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి తీసుకురాలా, రాష్ట్రానికి మేలు జరిగేలా ఒక్క చర్య కూడా తీసుకోవాలా. లారీలకు లారీలు శాల్వాలు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు కప్పుతూ తన అవసరాలు తీసుకునే పని మాత్రమే చేశాడు. తన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు, కోర్టులు, వాయిదాలు ముందుకు సాగకుండా ఆపుకునే ప్రయత్నం తప్ప రాష్ట్రానికి 0.0005% కూడా పని చేయలే. వ్యక్తిగత ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేశాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏనాడు పని చేయలే. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆమె ఏమంటున్నారు? ఇవాళకి బీజేపీ చంక నాగుతున్నాడు, తన స్వప్రయోజనాల కోసం పాదాక్రాంతుడు అయిపోయాడని చెప్పి విమర్శిస్తున్నారు. మా తండ్రి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసమో తన వాయిదాల కోసమో బీజేపీకి పాదాక్రాంతుడు అయిపోయాడు అంటున్నారు. వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే ఆమె ఏమంటున్నారు? బీజేపీ మత పార్టీ, అలాంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టలేక ఆ పార్టీతో ఎప్పుడు విభేదిస్తూనే వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం పాదాక్రాంతుడు అయిపోయాడు. అందుకే దొంగ స్వామిని తీసుకెళ్లి గంగలో మునిగొచ్చాడు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పని చేసినా బహిరంగంగానే ప్రజలకు చెప్పే చేస్తారు. చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. చంద్రబాబు నాయుడు గారు ఏమి రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి కాదు కదా, పైకో మాట లోపల ఒక మాట వెనకాల ఒక మాట చేయడానికి. ఆయన ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం చేస్తారు తప్ప అబ్బా కొడుకులకు మళ్ళీ స్వప్రయోజనాల కోసం ఏనాడు పనిచేయరు. కనిపించను కూడా కనిపించరు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే పొత్తు పెట్టుకోకుండా బీజేపీకి కేంద్రానికి ఎప్పుడు అవసరమైనా, ఏ బిల్ పాస్ చేయడానికి అవసరమైనా కాల్ముక్త బాంఛన్ అంటే ఎగబడి మద్దతు ఇస్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు ఆవిడ. మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంట్ లో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు పార్లమెంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాయి. ఇండియా కూటమిలో పార్టీలను విమర్శిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి పేటీఎం గాళ్ళు ఏమంటున్నారు? ఈవీఎం మాయాజాలం, లేదంటే మాకు 175 మేము గెలిచేవాళ్ళం అంటున్నారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? అదే షర్మిల ప్రశ్నిస్తుంది. అతన్ని జగన్ రెడ్డిని షర్మిలారెడ్డి ప్రశ్నిస్తుంది. ఏం ప్రశ్నిస్తుందో చూడండి. ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్, అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు అన్ని కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంట్ లో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు ఆమె ప్రశ్న కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ తొట్టి గ్యాంగ్తో కలిసి ఓటర్ లిస్ట్ మీద, ఈవీఎంల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. కూటమి ప్రభుత్వం 164 సీట్లలో గెలిస్తే, భారీ మెజారిటీతో గెలిస్తే, నిన్ను 11 సీట్లుగా పరిమితం చేస్తే, నువ్వు చేసిన పాపాలు, దారుణాలు, మోసాల వల్ల నీకు ప్రజలు ఆ గతి పట్టించారని చెప్పుకోకుండా ఈవీఎంల మాయాజాలం, ఓటర్ లిస్ట్ మాయాజాలం అంటే ఏడుస్తున్నావు కదా. ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది, బిల్లు పెట్టబోతా ఉన్నారు. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా మనిషిలా ప్రవర్తించే అవకాశాన్ని వదులుకోబాకు. నువ్వు మనిషి అనుకుంటే ఇండియా కూటమి ప్రవేశపెట్టే బిల్లుకి మద్దతు ఇవ్వు అని వార్నింగ్ ఇస్తుంది షర్మిలారెడ్డి జగన్ రెడ్డికి.
రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు. ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు. అక్క చెల్లెమ్మలు నాకెందుకు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఆవిడ కూడా అడుగుతాను జగన్ రెడ్డిని, ఈవీఎంలు మోసం చేయబట్టే మేము ఓడిపోయామని ఏడిచావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇండియా కూటమికి మద్దతు ఇస్తావా, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తావా అని నిలదీస్తా ఉంది. ఏం చేస్తావు జగన్ రెడ్డి, సమాధానం చెప్పు. ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు. పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి నువ్వు చెప్పిన సొల్లంతా నిజమని నువ్వు నమ్మితే, నువ్వు చెప్పే అబద్ధాలని నీ పేటీఎం గాళ్ళు కూడా నమ్మాలి అని నువ్వు అనుకుంటే, అభిశంసన తీర్మానం మీద నువ్వు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందే. లేదంటే నువ్వు మోడీ దత్తపుత్రుడివే, ఎన్డీఏ కూటమి సంక నాకుతూనే ఉన్నావు అని అనుకోవాల్సి వస్తుందని చెప్పి తీవ్రంగా ఘాటుగా విమర్శించారు ఆమె. మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే, ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుబెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే. నిరూపించుకుంటావా, పారిపోతావా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద నువ్వు చేసిన విమర్శలని నిజమేనని చెప్పి పార్లమెంట్లో నువ్వు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చి నీ తప్పుడు మాటలు నిజమేనని నిరూపించుకుంటావా, పారిపోతావా? నీ సిబిఐ కేసుల కోసమో, ఈడీ కేసుల కోసమో, ఎన్ఐఏ కేసుల కోసమో వాళ్ళ చంక నాకుతూనే ఉంటావా? తేల్చుకో జగన్ రెడ్డి అంటూ సోదరి షర్మిలారెడ్డి బులుగు చీర కట్టుకుని బులుగు మందని షాక్లో పడేసింది. ఇక జగన్ రెడ్డి అయితే కుడితిలో పడ్డ ఎరికలా కొట్టుకోవాలి ఇప్పుడు ఈ డైలాగులకి. రేపు పార్లమెంట్లో జరగబోయే కార్యక్రమానికి, ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు చేసే విమర్శలకి, వాళ్ళు పెట్టబోయే అభిశంసన తీర్మానానికి మద్దతు ఇస్తావా, పారిపోతావా? ఎన్డీఏ నాయకుల సంక నాకుతూనే ఉంటావా అంటూ నిలదీసింది. సమాధానం చెప్తావా జగన్ రెడ్డి? ఎప్పటి మాదిరిగానే మడం తిప్పి పారిపోతావా?